अब बांध रहे हैं खुद ही भगवन, है पावनता का यही तो कंगन। तुम भी बंधा लो ये रक्षा बंधन, तुम भी बंधा लो ये रक्षा बंधन। फिर से आत्मा की ज्योत जगा लो, आत्मस्मृति का तिलक लगा लो। फिर से आत्मा की ज्योत जगा लो, आत्मस्मृति का तिलक लगा लो। महकेगा मन सद्गुणों से तुम्हारा, हर कोई मोहन हो हर कोई राधा। कर लो प्रतिज्ञा आज स्वयं से, प्रभु से जुदा हो न हम। अपवित्रता की नहीं टूटे कसम, अपवित्रता की नहीं टूटे कसम। तुम भी बंधा लो ये रक्षा बंधन, तुम भी बंधा लो ये रक्षा बंधन। अब बांध रहे हैं खुद ही भगवन, है पावनता का यही तो कंगन। तुम भी बंधा लो ये रक्षा बंधन, तुम भी बंधा लो ये रक्षा बंधन। पावनता से श्रृंगार हो रहा है, राधे कृष्ण का आह्वान हो रहा है। पावनता से श्रृंगार हो रहा है, राधे कृष्ण का आह्वान हो रहा है। तुम भी सफल कर लो ये जीवन, फिर से न आएगा ऐसा मौसम। मिलता है वरदान रक्षा का, प्रभु से एक ही बार। हर कदम में मिले तब पद्मा पदम, हर कदम में मिले तब पद्मा पदम। तुम भी बंधा लो ये रक्षा बंधन, तुम भी बंधा लो ये रक्षा बंधन, तुम भी बंधा लो ये रक्षा बंधन। हाँ तुम भी बंधा लो ये रक्षा बंधन। ఓం శాంతి. మధురమైన పిల్లలు, మీ స్థితి సాక్షి మరియు హర్షితంగా ఉండేదానికోసం స్మృతిలో ఉండాలి. ప్రతి ఆత్మ తన పాత్ర చేస్తూ ఉన్నారు. ఇది తయారైపోయిన నాటకమే ఇక్కడ జరుగుతూ ఉన్నది అనుకోవాలి. ప్రశ్న: పిల్లలు ఏ ఒక్క పురుషార్థం ద్వారా మీ స్థితిని జమ చేసుకోవచ్చు? మాయా తుఫాన్లని డోంట్ కేర్ చేయండి. బాబా శ్రీమతం ఇస్తూ ఉన్నారు, అది ఎప్పుడూ కూడా డోంట్ కేర్ చేయకూడదు. అంటే మాయను నిర్లక్ష్యం చేయండి, బాబా శ్రీమతాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అప్పుడు మీ స్థితి
అచల్ అడవులుగా ఉంటుంది. స్థితి సదా సాక్షి మరియు హర్షితంగా ఉంటుంది. మీ స్థితి ఆ విధంగా ఉండాలి అంటే ఎప్పుడూ కూడా ఏడవకూడదు. అట్లా తయారు చేసుకోవాలి. ఏడవకూడదు. తల్లి చనిపోయినా కూడా మీరు బాధపడకూడదు, ఏడవకూడదు. సంతోషంగా ఉండాలి. డ్రామా అనుకోవాలి. తుమ్హీ హో మాత, తుమ్హీ హో పిత. ఓం శాంతి. పిల్లలు ఈ పాట విన్నారు కదా. ముఖ్యంగా భక్తి మార్గంలో మందిరాలకి పోతారు. వాళ్ళు శివుని మరియు లక్ష్మీనారాయణులు, రాధాకృష్ణ, దేవీ దేవతల మందిరాలకి వెళ్తూ ఉంటారు. వాళ్ళ ముందు ఈ విధంగా మహిమ చేస్తారు. మీరే తల్లి, మీరే తండ్రి, త్వమేవ మాతాస్య పిత అంటారు. త్వమేవ విద్యా ద్రవిడం అంటే మీరే చదువు నేర్పించేవారు, మీరే ఆస్తి అంటారు. వాస్తవానికి లక్ష్మీనారాయణ, సీతారామ త్వమేవ మాతాస్య పిత అనని చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ సంతానం ఉంటుంది. వాళ్ళు మాత్రమే అట్లా మహిమ చేస్తారు. వాళ్ళు చెప్తారు వాస్తవానికి మహిమ ఒక్క శివబాబాకే చేస్తారు. వాళ్ళు మహిమ చేస్తారు. దేవదేవ మహదేవ అంటారు. అంటే బ్రహ్మ విష్ణు శంకర్ల ఉన్నతమైన వారు శివబాబా అయినారు. భక్తి మార్గంలో అర్థము ఏమీ తెలియదు. నోటికి ఏదొస్తే అది చెప్పేస్తూ ఉంటారు. బాబా అంటారు భక్తి ఎంతో చేసినారు, ఇప్పుడు శివబాబా చెప్పేది వినండి, తెలుసుకోండి. ఇప్పుడు తర్వాత మీరే నిర్ణయం చేసుకోండి ఏది సత్యము ఏది అసత్యము. పిల్లలు ఇప్పుడు తెలుసుకున్నారు. తండ్రి గురించి, దేవతల గురించి ఏదైతే మహిమ చేస్తామో భక్తి మార్గంలో అదంతా కూడా రాంగ్ అయింది. ఇప్పుడు బాబా ఏదైతే చెప్తూ ఉన్నారో ఇది సత్యమైనటువంటిది. పిల్లలకి తెలియచేస్తూ ఉన్నారు. ఇది తలక్రిందులుగా ఉన్నటువంటి వృక్షమైంది, కల్పవృక్షము. దీని బీజము పరంపిత పరమాత్మ అయినారు. వారు పైన ఉన్నారు. వారు చైతన్య బీజమైనారు. మనము వారి సంతానమైనాము. కొంతమంది చెప్తారు అన్ని బీజాలు ఆదిలో ఆత్మలైనారు. అయితే ఆ వృక్ష బీజాలు అవి జడమైనటువంటిది. తండ్రికి చెప్తారు మనుష్య సృష్టి చైతన్య బీజరూప. మనుషులు గాయనం చేస్తారు ఓ గాడ్ ఫాదర్ అనని. అచ్చా, ఇక్కడ చైతన్య జ్ఞాన సాగర్లు అనని వృక్షానికి మనం చెప్పము. మనుషులలో వృక్షము బీజము యొక్క జ్ఞానం ఉన్నది. బీజానికి వృక్షము యొక్క జ్ఞానము తప్పనిసరిగా ఉంటుంది. అయితే అది జడము కాబట్టి చెప్పలేదు. మనుషులు తెలుసుకున్నారు బీజము కింద ఉంటుంది, వృక్షము పైన పెరుగుతుంది. కల్పవృక్షము మరియు ఇక్కడ మర్రి చెట్టుతో పోల్చటం జరిగింది. అయితే మర్రి చెట్టు జడము, కల్పవృక్షము చైతన్యమైనటువంటిది. కలకత్తాలో మర్రి చెట్టు చాలా పెద్ద వృక్షం ఉన్నది. దానికి కాండము లేదు, కేవలం వృక్షం మాత్రం నిలిచింది. అంటే ఫౌండేషన్ లేదు. ఎంత విచిత్రము! బాబా చెప్తూ ఉన్నారు ఈ కల్పవృక్షానికి కూడా ఫౌండేషన్ లేదు. దేవీ దేవతా ధర్మము ప్రాయలోపమైపోయింది. బాకీ వృక్షమంతా కూడా నిలిచి ఉన్నది. ఎన్ని మఠాలు, ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయి. ఇది బేహద్దు వృక్షము. బేహద్దు తండ్రి తెలియచేస్తూ ఉన్నారు. తండ్రి వ్రాస్తారు శివబాబా యొక్క బర్త్డే వజ్ర సమానమైనటువంటిది. ఎందుకంటే శివబాబా గవ్వలాగా ఉండే ఆత్మలను వజ్రంలాగా చేస్తారు. ఈ ప్రపంచాన్ని స్వర్గంగా చేస్తారు. ఇప్పుడు భారతదేశం ఎంత పేదగా అయిపోయింది. మనుష్య
మనమే హంసో సోహం చెప్తాము. అయితే దాని అర్థం ఏమిటి వేరే రకంగా మనం చెప్తాము. ఆత్మనే పరమాత్మ, పరమాత్మనే ఆత్మ. ఈ ఒక్క దండోరా సన్యాసీలు వేసినారు. ఇప్పుడు మనకి హంసో సోహం అర్థసహితంగా తెలుసుకున్నాము. మనమే బ్రాహ్మణ అయినాము, తిరిగి మనమే దేవత అవుతాము. మనమే క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలలో వస్తాము. మనమే ఇప్పుడు బ్రాహ్మణ ఆత్మ అయినాము. ఈ వర్ణాల గురించి ఇప్పుడు తెలుసుకున్నాము. శూద్రులుగా ఉండేవాళ్ళము బ్రాహ్మణ కులంలో వచ్చినాము. పరంపిత పరమాత్మ అందరికీ రచన చేసేవారు అయినారు. బ్రహ్మ విష్ణు శంకర దేవతల రచన చేసేది పరంపిత పరమాత్మ అయినారు. తండ్రి కూర్చొని తెలియచేస్తూ ఉన్నారు. చెప్తారు, త్వమేవ మాతాశ్చ పిత. మాతా కూడా వీరే అయినారు. బాబా పిల్లలు అనని పిలుస్తారు. భక్తి మార్గంలో మీరా ఎంతో భక్తి చేసింది. భక్తుల మాల వేరుగా ఉన్నది, జ్ఞాని మాల వేరుగా ఉన్నది. జ్ఞానమాల యొక్క పేరే రుద్రమాల అయింది. రావణమాల అని చెప్పరు. రావణునికి భక్తి చేయరు. రాముని మాల అంటారు. ఇప్పుడు మనము రావణ రాజ్యంలో ఉన్నాము. అయితే రావణ యొక్క మాల అనేది ఉండదు. భక్తి మాల ఉంటుంది, అసుర్ల మాల ఉండదు. భక్త శిరోమణి మీరాబాయికి చెప్తారు. వాళ్ళకి శ్రీకృష్ణ సాక్షాత్కారం అయింది. వాళ్ళు లోక మర్యాదలు, లోక నిందలు ఎన్నో తిన్నారు. సెకండ్ నెంబర్ శిరోమణి భక్తులు ఎవరు అంటే నారదుడు. వాళ్ళది గాయనం ఉన్నది. ఉదాహరణ ఇస్తూ ఉన్నారు బాబా. ఇవన్నీ మాటలు తయారు చేయబడినవి, అయితే రియల్గా లేదు. బాబా అంటారు, మేల్ ఫిమేల్ అందరూ సీత అయినారు. అందరూ రావణ అశోక వాటికలో కూర్చొని ఉన్నారు. లంక మాట కాదు, భారత్ యొక్క మాట. ఒక్క తండ్రి సర్వులకి సద్గతి దాత అయినారు. వారు ఒక్కరే అయినారు. భారత్ దేనికి పనికి రాకుండా పోయుండేది బాబా లేకుంటే. అన్నిటికంటే జాస్తి పతీత్ మరియు అన్నిటికంటే జాస్తి పావన్ భారతే అవుతుంది. భారతే అన్నిటికంటే పెద్ద తీర్థస్థానము అవుతుంది. వాళ్ళ సందేశికులు తీర్థయాత్రలకి పోతూ ఉంటారు. అయితే అందరికీ సద్గతి దాత ఒక్క శివబాబా అయినారు. భారత్ అవినాశి ఖండమైంది. బాబా చెప్తారు, తండ్రి వచ్చారు, భారత్కి జీవన్ముక్తిని ఇస్తూ ఉన్నారు. బాకీ అందరికీ ముక్తిని ఇస్తారు. అందరికీ సద్గతి దాత తండ్రి అయినారు. సత్యఖండాన్ని స్థాపన చేసేవారు బాబా ఒక్కరే అయినారు. సత్యఖండంలో రాజ్యం చేసే కోసం పిల్లల్ని యోగ్యులుగా చేస్తూ ఉన్నారు. అయితే తండ్రి రాజ్యం చేయరు. బాబా కూర్చొని తెలియచేస్తూ ఉన్నారు, కల్పకల్పము వస్తారు భారత్కు సద్గతి ఇచ్చేదానికోసం. అందరికీ గతికు వాపస్ పిలుచుకుపోతారు. ప్రతి ఒక్క మనుష్య మాత్ర ఆత్మ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిలో అవినాశి పాత్ర నిండి ఉన్నది. ఇది తయారైపోయినటువంటి నాటకం జరుగుతున్నది. ఎవరైనా తండ్రి చనిపోయారు, వాళ్ళకి వేరే జన్మ తీసుకుంటారు. ఇక ఏడ్చే పని ఏమున్నది, సాక్షిగా చూస్తూ ఉండాలి. ఇది డ్రామా అయింది. ఇక్కడ ఏడొచ్చే అవసరం లేదు. గృహస్థ వ్యవహారంలో ఉండాలి. అమ్మ చనిపోయినా బాధపడకూడదు, సంతోషంగా ఉండాలి. డ్రామా కదా. భార్య చనిపోయినా డ్రామా కదా, సంతోషంగా ఉండాలి. గృహస్థ వ్యవహారంలో ఉండాలి. స్థితిని అవస్థ అట్లా తయారు చేసుకోవాలి. కొంచెం కూడా దుఃఖం అనేది అనుభవం కాకూడదు. బేహద్దు తండ్రి తలంపు చేయాలి. అంత అచల్ అడోల్గా స్థితిని తయారు చేసుకోవాలి. అంగదునిలాగా, అంగదుని కాలు రావణుడు కదిలించలేడు. మాయ కూడా చాలా జబర్దస్తి అయింది.
మీరు స్తంభంలాగా అవుతూ ఉన్నారు. మాయ ఎంత తుఫాన్ రానియండి, నిర్లక్ష్యం చేయండి. మాయను చూసి గాబరా పడకూడదు. పురుషార్థం చేసి మన స్థితిని బాగా తయారు చేసుకోవాలి. మాటలు ఎన్నో బాగా చెప్తారు, అయితే మనము పార్వతి అయినాము. శ్రీబాబా అమర కథ వినిపిస్తూ ఉన్నారు. అమరలోకము ఆది మధ్యాంతము సుఖంగా ఉంటుంది. మృత్యులోకంలో ఆది మధ్యాంతము దుఃఖమే దుఃఖమున్నది. పండగలు ఈ సమయానివే అంటారు. లక్ష్మీనారాయణ ఏ పండగను ఉండదు. వాళ్ళు ఏం సర్వీస్ చేసినారు? బ్రాహ్మణులే ఎంతో సర్వీస్ చేస్తారు. దేవతా ఆత్మలు సోషల్ వర్కర్ అని చెప్పరు. వారు శారీరకంగాను ఆత్మీయ పరంగా ఏ సేవ చేయరు. ఇప్పుడు మనం ఆత్మీయకంగాను భౌతికంగాను శారీరకంగాను వర్కర్ సేవాదారులం అయినాము. మనుషులు నష్టామోహులు అయ్యేదానికి చాలా కష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర లక్ష్యం అనేది లేదు. ఇక్కడ మనకు ప్రాప్తి ఎంతో ఉన్నది. చాలా నష్టామోహులు అవ్వాలి. ఒక్క బాబా జతలో యోగం ఉండాలి. బాబా, ఓ మధురమైన తండ్రి, మేము మిమ్మల్ని పూర్తిగా గుర్తించినాము. ముందు కేవలం గాడ్ ఫాదర్ అంటూ ఉండేవాళ్ళము. ఇప్పుడు మీరు వచ్చినారు. మీరు స్వర్గ రాజధాని చేస్తూ ఉన్నారు. కలియుగం శ్మశానంగా మారిపోతుంది. కాబట్టి మేమెందుకు మీ తలంపు చేయకూడదు? బాబా చెప్తూ ఉన్నారు, ఈ శ్మశానం నుంచి గృహస్థ వ్యవహారంలో ఉంటూ తండ్రి తలంపు చేయాలి. ఇది చాలా సహజమైనటువంటిది. భక్తి మార్గంలో మనుషులు కృష్ణుని పూజ చేస్తారు. బుద్ధి పనులపైన వ్యాపారాలపైన వెళ్తూ ఉంటుంది. మనస్సు గుర్రం లాంటిది ఎక్కడెక్కడో పరిగెడుతూ ఉంటుంది. బాబా అంటారు, శరీర నిర్వాహం చేస్తూ బుద్ధి ఒక్క బాబా జతలో పెట్టండి. బాబా తలంపులో ఉండండి. మీకు ఎంతో ప్రాప్తి అవుతుంది. అన్నిటికంటే ఎక్కువ అల్పకాలకి ప్రాప్తి అవుతుంది. ఎంత నవదా భక్తి చేస్తారు. అచ్చా, ఏమైంది? సాక్షాత్కారమైంది, అంతే కదా. ముక్తి, జీవన్ముక్తి దొరకలేదు కదా. బాబా అంటారు, 21 జన్మల కోసం విశ్వమాలికగా చేస్తూ ఉన్నారు. స్వర్గంలో గర్భమహల్ ఉంటుంది. ఇక్కడ కలియుగంలో గర్భజైలు ఉన్నది. మనుషులు శ్రీకృష్ణ జన్మాష్టమి ఎంతో వైభవంగా జరుపుతారు. ఇక్కడ మనం కేవలం జరిపేది కాదు, అందరికీ తెలిపించాలి శ్రీకృష్ణ జన్మ ఎప్పుడు అవుతుంది. కృష్ణుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీకు తెలుసు. కృష్ణపురి మాలికలుగా అయ్యే దానికోసమే చదువుకుంటూ ఉన్నాం. బాబా దగ్గర కూర్చున్నాము. బాబా చేతులు పట్టుకునేస్తారా, జోడిస్తారా ఏమి? టీచర్ చదివిస్తూ ఉన్నారు. చేతులు జోడించి వందనం చేస్తే ఏం లాభము? మహిమ చేసేది ఏం లాభం ఉంది? టీచర్ దగ్గర చదువుకోవాలి. పిల్లలు తండ్రికి చెప్తూ ఉన్నారు, గడి గడి చేతులు జోడించి వందనం చేస్తే ఏం లాభం ఉంది? ఇప్పుడు మీరు ఇంటిలో ఉన్నారు, మీకు ఇదే అనుభవం అవుతుంది. వీరే తండ్రి అయినారు, వీరే పతిత పావనుడు అయినారు. ఇప్పుడు ఈ సమయంలో 5 వికారాల గ్రహణం పట్టుకున్నది కారణంగా పూర్తిగా నల్లగా అయిపోయినాము. పంచవికారాలు నల్లగా చేసేసినాయి. సత్యయుగంలో మీరు చాలా సుందరగా ఉండేవాళ్ళు, ఇప్పుడు శ్యామ్ అయిపోయినారు. కృష్ణ సుందరగా ఉండేవాడు, ఇప్పుడు శ్యామ్ అయినారు. ఎన్నిసార్లు శ్యామ్ నుంచి సుందర్, సుందర్ నుంచి శ్యామ్ అయినారు. కంసపురి నుంచి కృష్ణపురి అవుతుంది, కృష్ణపురి తిరిగి కంసపురిగా అవుతుంది. ఆత్మలు బ్రహ్మాండంలో ఉండేటటువంటి వాళ్ళము, బ్రహ్మతత్వము అంటాము. అహం బ్రహ్మ
అనేది కూడా బ్రహ్మనే అంటారు. మనం బ్రహ్మాండానికి మాలికలుగా అవుతూ ఉన్నాం. మన సింహాసనమే బ్రహ్మాండము. బాబా చెప్తూ ఉన్నారు, బ్రహ్మాండానికి శివబాబా మాలిక్ అయినారు. ఆత్మ చెప్తుంది, మన దేశము వాస్తవానికి బ్రహ్మాండమైంది. అక్కడ ఆత్మ పవిత్రంగా ఉంటారు. బ్రహ్మాండానికి మాలికులుగా అయినారు, తిరిగి విశ్వ మాలికులు అవుతారు. బాబా ఈ పాత శరీరంలో రావాల్సి ఉండి వీళ్ళ 84 పూర్తి జన్మలు తీసుకుంటారు. పిల్లలకు మురళి బాగా 5-6 సార్లు చదువుకోవాలి, వినాలి. అప్పుడే బుద్ధిలో కూర్చుంటుంది, ఖుషి ఎక్కువ అవుతుంది. మాయ గడి గడి తలంపు మర్చిపోయేట్లు చేస్తుంది. ఇందులో కొంతమంది హఠంగా చేసే మాట లేదు. టైం దొరికిందా బాబా తలంపు చేయాలి. మనం తాబేలు సమానంగా ఉండాలి. అమృత వేళ టైము చాలా మంచి టైము. దాని ప్రభావం రోజంతా పడుతుంది. పిల్లలు తెలుసుకున్నారు, మొదట తినిపించేటటువంటి వాళ్ళకి తినిపించి తర్వాత తినాలి. శివబాబా యజ్ఞం నుంచి తింటూ ఉన్నాము కాబట్టి మొదట భోగు బాబాకి పెట్టాలి. సూక్ష్మవతనంలో సాక్షాత్కారం అవుతుంది. నాటకంలో ఇది ఫిక్స్ అయింది. మనం శివబాబాకి భోగ్ పెట్టాలి. నిరాకారుడైనారు. గాయనము ఉన్నది దేవతల కోసము. వాళ్ళకి బ్రహ్మ భోజనము తినాలనే ఆశ ఉండేది. ఎందుకంటే మనం బ్రహ్మ భోజనం తినే బ్రాహ్మణ నుంచి దేవత అవుతాము. సూక్ష్మవతనంలో దేవతలు వస్తారు. అక్కడ సభ జరుగుతుంది. ఇదంతా కేవలం ఆటపాటలే. అచ్చా, మీఠే మీఠే సికీలతే బచ్చోं ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. ధారణ బుద్ధిలో పూర్తిగా మన లక్ష్యం ఏమిటి పెట్టుకోవాలి, నష్టామోహులుగా అవ్వాలి. ఈ యొక్క శ్మశానాన్ని మర్చిపోయి బాబా తలంపు చేయాలి. ఆత్మీయక శారీరక సేవ చేయాలి. తినిపించేవారు తండ్రి అయినారు. బాబాకు మొదట తినిపించి మనము తినాలి. అమృత వేళ సమయము చాలా మంచి సమయమైంది. ఆ సమయంలో లేచి బాబా తలంపు చేయాలి. మురళి 4-5 సార్లు చదవాలి, వినాలి. తప్పనిసరిగా వరదానము అలౌకిక స్వరూప స్మృతి ద్వారా అలౌకిక కర్మ చేసేవాళ్లే సదా సమర్థ ఆత్మా భవ. బ్రాహ్మణ జీవన అర్థాత్ అలౌకికత, వజ్ర సమానమైన అమూల్య జీవనము. ఈ అలౌకిక జీవన స్మృతిలో ఉంటూ అలౌకిక స్వరూప స్థితిలో ఉంటూ సాధారణ నడవడిక, సాధారణ కర్మ ఉండకూడదు. ఏ కర్మ చేస్తారో అలౌకికంగా ఉండాలి. ఎందుకంటే ఎటువంటి స్మృతినో అటువంటి స్థితి అవుతుంది. స్మృతిలో ఉండాలి. ఒక్క బాబా తప్ప వేరే ఎవ్వరూ లేరు. బాబా స్మృతిలో ఉంటే సదా సమర్థంగా ఉంటారు. కాబట్టి ప్రతి కర్మలో శ్రేష్ఠ అలౌకికత ఉంటుంది. స్లోగన్: స్వ ఉన్నతి అంటే యథార్థమైనటువంటి కళ్ళజోడు వేసుకోండి. అందరి విశేషతలు కనిపిస్తూ ఉంటాయి. ఓం శాంతి.
राखी राखी